ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. సైబర్ నేరాల పట్ల ప్రతి పోలీస్ సిబ్బందికి అవగాహన, నైపుణ్యం ఎంతో అవసరమని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. విజయనగరం డిపిఓ కాన్ఫరెన్స్ హాల్లో బీటెక్ అర్హత కలిగిన కానిస్టేబుళ్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సైబర్ నేరాలు తరచూ జరుగుతున్న వేళ వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని, ప్రతి పోలీస్ స్టేషన్ లో సైబర్ నేరాలపై అలాగే ఐటీ నాలెడ్జ్ కలిగిన మీరందరూ వాటిపై నైపుణ్యం కలిగి ఉండాలని, నేరుగా సైబర్ సెల్ కు పంపించనక్కర్కుండా మీ పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదు చేయాలని ఎస్పీ అన్నారు. కేసు నమోదైన తర్వాత సైబర్ సెల్ ఆ డేటాను పంపాలని ఎస్పీ ఈ సందర్భంగా కానిస్టేబుల్కు సూచనలు చేశారు. వెబ్సైట్లో ఏమే కదా ఫోన్పే లా ఎన్ఫోర్స్మెంట్ అంటే మనకున్న లా ఎన్ఫోర్స్మెంట్ అని ఒకసారి ప్రాక్టికల్గా ఓపెన్ చేసి చూపించాం సార్. పోలీస్ స్టేషన్లో ఐటీ యాక్ట్ సంబంధించి ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఎవరు చేస్తారు? చేయగలరు చేస్తారా? ఇంతకు చేశారా? ఐడియా ఉందా కొద్దిగా? ఏం చేశారు సార్? ఢిల్లీలో కేసు వేసేసాం సార్, వెస్ట్ బెంగాల్లో కేసు వేసేసాం సార్. నెక్స్ట్ లేటెస్ట్ గా ఒకటి 40 lakhs రికవరీ చేసాం సార్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది కంప్లైంట్స్ విల్ బి రిలేటెడ్ టు ఈ మనీ ఫ్రాడ్ అండ్ ఐటీ యాక్ట్ రిలేటెడ్ కేసెస్ వస్తాయి. నార్మల్ కేసెస్ ఏదైతే మనం ట్రెడిషనల్ గా ఏదైతే చేస్తున్నామో దాంట్లో కూడా ఈ విధంగా మనం క్లూస్ ట్రేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్యూచర్ లో ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఎసెన్షియల్. దీన్ని లేకుండా మనం కొద్దిసేపు తర్వాత వి విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఇన్వెస్టిగేషన్. మనకి ఏం తెలియదు నార్మల్ ఏదైతే మనం నార్మల్ గా చేస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో అందుకని మీకు అందరూ ఇక్కడ పిలిచి ఇది ఇంట్రొడక్టరీ సెషన్ లాగా పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం స్కిల్స్ అప్డేట్ చేయడము, మనకి ఏదైతే తెలుసో అది అప్డేట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆల్రెడీ మీ స్టేషన్లో మీరు కంప్యూటర్ పని చేస్తున్నారు కాబట్టి మీరు మిగతా కంటే చాలా అడ్వాన్స్డ్ ఉన్నారు. సో మీరు ఇంకా మీ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి. సో ఇది మీరు అంతా నేర్చుకుంటే టుమారో మీకు చాలా వాల్యూ ఉంటుంది, డిపార్ట్మెంట్లో మీకు చాలా చాలా వాల్యూ ఉంటుంది. మీకు అందరూ కూడా అడిగి తీసుకుంటారు, అడిగి పోస్టింగ్ వేసుకుంటారు, అడిగి పని చేయించుకుంటారు. సో దాంతో మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది, డిపార్ట్మెంట్కి కూడా బెనిఫిట్ ఉంటుంది. సో ప్రాపర్గా యూ ట్రై టు లెర్న్ దిస్. ఏదైతే ఈరోజు చెప్పారో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అది మీరు నేర్చుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది. ఎక్కడైతే మీరు పని చేస్తారో వాళ్ళకి ఉపయోగపడుతుంది, డిపార్ట్మెంట్కి ఉపయోగపడుతుంది. సో ఇదంతా ఏదైతే చెప్పారో ఇది ప్రాపర్గా ట్రై టు లెర్న్ ఇట్ అండ్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్. వెళ్ళి కూడా మీరు మీ దగ్గర ఉన్న కేసులు ఉంటాయి ప్రతి స్టేషన్లో ఐటీ యాక్ట్ కేసులు ఉంటాయి. అది తీసి దాంట్లో ఏం చేశారు, ప్రాపర్గా చేశారా లేదా, అది మళ్ళా ఒకసారి అయ్యోతో చేయించి మీరు పెట్టండి, మళ్ళా పర్సీవ్ చేయండి. సో ఇది మీరు కొద్దిగా ఇంట్రెస్ట్తో చేస్తే అది అంటే మీకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే దీంట్లో మీరు ఎంత పర్సీవ్ చేస్తారో, ఎంత దాన్ని ఇంట్రెస్ట్తో చేస్తారో అంతా మీకు రిజల్ట్ వస్తాయి దాంట్లో. సో ఇది వెళ్ళి ఖచ్చితంగా ఏదైతే చెప్పారో అది యూ ట్రై టు ఫాలో ఇట్, యూ ట్రై టు యూజ్ ఇట్. అది మీకు ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. మొబైల్ కంప్లైంట్ తీసుకువస్తే వాళ్ళను సైబర్ సెల్కి పంపించకుండా మీ దగ్గరే కంప్లైంట్ యాక్సెప్ట్ చేయండి. అది CCTNSలో పిటిషన్ ఫామ్లో ఒక పిటిషన్ క్రియేట్ చేసి నంబర్ ఇవ్వండి. అదే డేటా ఎక్సెల్ షీట్లో సైబర్ సెల్ వాళ్ళకి పెడితే సైబర్ సెల్ వాళ్ళు చేస్తారు. సో అంతా డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైనా మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్ ఇవ్వాలంటే ఇక్కడికి వస్తున్నారు, అది ఇక్కడికి రావడం అవసరం లేదు. ఏ మండలంలో ఉన్నారో ఆ మండలం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే సరిపోతుంది. వాళ్ళని అనవసరంగా తిప్పకూడదు. వాళ్ళ కంప్లైంట్ అక్కడే తీసుకొని మీరు
పిటిషన్ ఒకటి అప్లోడ్ చేయండి. అండ్ సైబర్ సెల్ వాళ్ళకి షీట్ ఒకటి పెట్టారు, ఎక్సెల్ షీట్, దాంట్లో డేటా ఇస్తే వాళ్ళు చేసుకుంటారు. ఓకే, సరే, థ్యాంక్ యూ. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.